ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 11వ వచనము. ఎవనికి జడిచి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి, నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనముగా ఉండినందుననే గదా నీవు నాకు భయపడుట లేదు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, సాధారణముగా మనుషులు వ్యాధులకు, కరువునకు, మరణమునకు భయపడతారు. అయితే ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 4-5 వచనాలను గమనిస్తే, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచూ ఉన్నానని ప్రభు అంటూ ఉన్నాడు. అయితే అనేకులు దేవునికి భయపడుట లేదు. ఎందువలన అనగా, దేవుడు మౌనముగా ఉండినందుననే నీవు భయపడుటలేదని ప్రభువే అనుచున్నాడు. నిజమే ప్రియులారా, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్కార్యములు చేయుచూ ఉన్నారు. అలాగునే నువ్వు చేసిన పాపమునకు వెంటనే శిక్ష కలగపోవుట చూసి మరలా అవే పనులు చేయుచూ ఉన్నావు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనములో, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అని అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ అని సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రభువు అంటూ ఉన్నాడు. కీర్తనలు 50:21 వచనం నుంచి 22 వచనాలు చూస్తే, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుణ్ణి మరచువారులారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడునూ లేకపోనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప హెచ్చరిక! నీవు దేవునికి భయపడుచూ ఉన్నావా? నీ క్రియలకు, నీ మాటలకు నీవు లెక్క అప్పగింపవలనని గ్రహింపగలిగి ప్రవర్తిస్తూ ఉన్నావా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అంతేగాక నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండునని ప్రభు అంటూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, మనం ఈ లోకంలో దేవునికి భయపడక మన ఇష్టానుసారముగా మనం ప్రవర్తించిన ఎడల, మన ఇష్టానుసారముగా మనం మాట్లాడిన ఎడల, మనం ఒకానొక దినమున అనగా విమర్శ దినమున మనమందరము కూడా ఆయన సన్నిధిలో మనము లెక్క అప్పచెప్పవలసిన వారం. రోమాపత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలను చూస్తే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ దినము ప్రభువును జ్ఞాపకము చేసుకొని ఆయనకు భయపడుము. నీ పాపమును ఆయన ఎదుట ఒప్పుకొనుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.